అందరికీ నమస్కారం. ఈ ఎడిటోరియల్ ఆఖరి మనిషి ఆవేదనే వర్గీకరణకు పునాది కావాలి అంటూ ఆంధ్రజ్యోతిలో రావటం జరిగింది. ఇది రాసినటువంటి వారు నాగం కుమారస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం. ఇక బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది రీసెంట్గా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై 7 న్యాయమూర్తులతో విచారించి ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. సో అది ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా వచ్చిందంటూ మందకృష్ణ మాదిగ ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో దీనికోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. సో వాళ్ళకి అనుకూలంగా వచ్చిందనేసి ఒక వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ అందరూ 100% ఎప్పుడు సాటిస్ఫై అవ్వరు కాబట్టి కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణగా రీసెంట్గా మనం ఒక వ్యాసంలో చూడటం జరిగింది. సో కొంతమంది అభిప్రాయం ఏమిటంటే ఆల్రెడీ కొంతమంది ఒక వర్గం వారు రాజకీయాల్లో కావచ్చు, అటు సొసైటీలో కావచ్చు చాలా పైకి వచ్చి ఉన్నారు. సో వాళ్ళు అగ్రకులాలని మించేసి ఇంకా పైకి వచ్చేస్తారని ఆ భావనతోనే కావాలని చెప్పి వర్గీకరణ తీసుకొచ్చి వాళ్ళలోనే చీలికను తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ కిందకి లాగాలనే ఉద్దేశంతోనే ఇది తీసుకురావడం జరిగిందనేసి రీసెంట్గా మనం ఒక వ్యాసంలో అయితే చూసాము. సో అలాంటి వాదనలు కూడా చాలా ఉన్నాయి. సో దీనిలో తన అభిప్రాయం ఏమిటో చూద్దాం. ఆఖరి మనిషి ఆవేదనే వర్గీకరణకు పునాది కావాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై చివరికి 7 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు 1, 2024 తీర్పును వెలువరిస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల నిర్వహణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వవచ్చని అభిప్రాయపడింది. ఎంఆర్పీఎస్ నాయకుడైన కృష్ణ మాదిగ నూతన కోర్టు తీర్పునకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల అమలులో గతంలోని ఏబిసిడీల వర్గీకరణ పద్ధతిలోనే విధి విధానాలను రూపొందించాలని కోరుతున్నారు. అంతేకాకుండా మళ్ళీ కొత్తగా ఎస్సీల జనాభా లెక్కలు చేపట్టవలసిన అవసరం లేదంటున్నారు. వారికి అందుబాటులో ఉన్న ఆధారాలు ఏమిటో కానీ మాదిగలకు తెలంగాణలో 11%, ఆంధ్రాలో 7% రిజర్వేషన్ల అవకాశాలు వస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలో సూత్రబద్ధంగా వర్గీకరణను స్వాగతించే మాలల నుంచి కొన్ని వాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మాదిగల నాయకత్వ ఫిర్యాదు ప్రకారం గడిచిన కాలంలో మాలలే ఎస్సీ రిజర్వేషన్లు అనుభవించడంలో మొదటి స్థానంలో ఉన్నప్పుడు గత వర్గీకరణ నమూనా ప్రకారం వారు ఏబిసిడి గ్రూప్లో చివరి స్థానంలో ఉండాలి. అలా కాకుండా వారిని సి గ్రూప్గా ఎందుకు చేర్చారు? 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా 59 ఎస్సీ కులాలను సమాన నిష్పత్తిలో లేనప్పుడు ఏబిసిడీల విభజన శాస్త్రీయమైనదేనా? ఎస్సీ రిజర్వేషన్ల సమస్య కేవలం 2 తెలుగు రాష్ట్రాలకో లేదా దక్షిణాది భారతదేశానికో పరిమితమైనది కాదు. మొత్తం దేశంలోని దళితులకు సంబంధించిన అంశం కాబట్టి దేశంలోని అన్ని ఎస్సీ కులాలను సంతృప్తిపరిచే హేతుబద్ధతతో కూడిన న్యాయమైన విభజన మార్గాలను మేధావులు, ప్రభుత్వాలు అన్వేషించాలి. మొత్తంగా రాష్ట్ర విభజన దృష్ట్యా ఎస్సీలలోని వివిధ కులాల వాస్తవ జనాభా శాతం ఎంతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు శాస్త్రీయంగా తేల్చాలి. అలా చేయకుండా ప్రాథమిక అంచనాలతో తాత్కాలిక నిర్ణయాలు చేయరాదు. ప్రత్యేకించి రాష్ట్ర విభజన అనంతరం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్పించిన విద్యా, ఉద్యోగ అవకాశాలలో, సంక్షేమ పథకాలు లబ్ధిదారులలో ఏ కులం వారు ఎంత ప్రయోజనం పొందారో లెక్కలు తేల్చి విభజన చేయాలని కోరుతున్నారు. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీలు 52,17,684గా ఉన్నారు. అందులో రెల్లి గ్రూప్ కేవలం 13,000 మంది మాత్రమే ఉన్నారు. మాదిగ గ్రూప్ 34 లక్షల మంది, మాల గ్రూప్ 17 లక్షల మందిగా ఉన్నారు. ఆది ఆంధ్ర గ్రూప్ 6,000గా ఉన్నారు. నేటి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎస్సీ జనాభా 82 లక్షలకు మించుగా ఉండగా రెల్లి గ్రూప్ 1,90,000 మంది ఉండగా మాదిగ గ్రూప్ 35,20,000 మందిగా ఉన్నారు. మాల గ్రూప్ 43,64,000గా ఉన్నారు. ఆది ఆంధ్ర గ్రూప్ 2 లక్షలుగా ఉన్నారు. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 15% ఎస్సీ రిజర్వేషన్లను తెలంగాణలో రెల్లి సమూహానికి 0.03, మాదిగలకు 9.79, మాలలకు 5.14, ఆది ఆంధ్రులకు 0.12% పంపిణీ చేయవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్లోనైతే రెల్లి సమూహానికి 0.34, మాదిగలకు 6.37, మాలలకు 7.90, ఆది ఆంధ్రులకు 0.37% అవకాశాలు కల్పించవచ్చు. లెక్కలు ఇలా ఉంటే మాదిగ నాయకత్వం మాత్రం దానికి భిన్నంగా మాట్లాడుతున్నది. ఈ వాదనలు ఇలా ఉంటే మాల, మాదిగ అనుబంధ కులాలుగా పిలువబడుతున్న హోలియా దాసరి,
నేతకాని మాల, మాల పంబాల, మాల జంగం, మహర్లు, గుర్రం మాల, మాల బేకరీ, మాల మస్టీలు, బైండ్ల, బేడబడుగ జంగం, డక్కలి, మోచి, చిందు వారు ఎస్సీల అభివృద్ధి వర్గీకరణ విషయాలపై మరింత సూక్ష్మమైన సామాజిక న్యాయ సూత్రీకరణలు వినిపిస్తున్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటికీ చాలా అనుబంధ కులాలలో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా ఎదిగిన దాఖలాలు లేవు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయి సహాయకులుగా ఎదిగారు. తమ కుల ధృవీకరణ పత్రాలు పొందటానికి యువత ఆర్డీఓల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వాలు వారికి కుల ధృవీకరణ పత్రాలు స్థానిక ఎంఆర్ఓల ద్వారానే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. డక్కలి, చిందు, బుడగ జంగాలు, గుర్రం మాల, మాల మస్టీలలో ఇప్పటికీ అక్షర జ్ఞానమే అతి కష్టమైన ప్రక్రియ అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి వాటాల గురించి ఆలోచించడంలో అర్థమే లేదంటున్నారు. కొన్ని తరాలుగా వారు చేసిన వెట్టి చాకిరికి ప్రతిఫలంగా పొందిన చిన్నపాటి కుల మాన్యపు భూములను వాటిని సైతం ప్రభుత్వాలే ఆక్రమిస్తున్నాయని వాపోతున్నారు. నిజానికి వర్గీకరణకు ముందు ఆ తరువాత కూడా కొద్దిపాటి తేడాలతో మాల మాదిగలే ప్రభుత్వాలు కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను పొందుతూ సమాజంలో ప్రభావ శక్తులుగా పనిచేస్తున్నారు. అంతేగాని అంతర్గతంగా దళిత సమూహాలలో ఉన్న కుల హెచ్చుతగ్గులను నిర్మూలించే ప్రజాస్వామిక సంస్కృతిని ఏర్పాటు చేయలేకపోతున్నారు. సామ్రాజ్యవాద అగ్రకుల ఆర్థిక దృక్కోణాల వలన దళిత అనుబంధ కులాలు, జీవనాధారాలు, వృత్తులు పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. ఫలితంగా వారు అసంఘటిత కార్మికులుగా, వలస జీవులుగా మారుతున్న తరుణంలో కూడా మాల మాదిగలు వారిని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. వర్గీకరణ వాదం కన్నా ముందు ఏర్పడిన ఉమ్మడి దళితవాదం, వర్గీకరణ భావనానంతరం ఏర్పడిన మాల మాదిగ అస్తిత్వ వాదనలు, సర్వజనీయత సమూహాల ప్రాధాన్యతలు క్రమంగా క్షీణిస్తూ చైతన్యం పొందుతున్న ప్రతి దళిత జాతి విడిగా తన అస్తిత్వాన్ని నిర్మించే పనిలో ఉండాలని భావిస్తున్నాయి. కొంత కటువుగా ఉన్నప్పటికీ మాలా మాదిగలకు అనుబంధంగా చూపబడుతున్న దళిత కులాలు ఎంఆర్పిఎస్ ప్రతిపాదిస్తున్న ఏబిసిడీల గ్రూపుల వారీ వర్గీకరణకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. దానికి బదులుగా అల్పసంఖ్యాక దళిత కులాలను మాల మాదిగేతర ప్రత్యేక గ్రూపులుగా జనాభా లెక్కలు ఆధారంగా గుర్తించి రిజర్వేషన్లు పంపిణీ చేయాలని ప్రతిపాదిస్తున్నారు. అప్పుడు మాత్రమే తమకు తాము ఆశిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ లబ్ధి చేకూరుతుందని బలంగా నమ్ముతున్నారు. దళిత అనుబంధ కులాల ప్రతిపాదనలు 21వ శతాబ్దపు కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముందుకొస్తున్న బహుళ సంస్కృతుల వాదానికి, మరీ ముఖ్యంగా అల్పసంఖ్యాక ప్రజారాశుల హక్కుల సిద్ధాంతకర్త అయిన విల్ కిమ్లాక్ ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయని చెప్పవచ్చు. కిమ్లిక కెనడా దేశ తత్వవేత్త. ఈయన తన రచనల్లో మైనార్టీ సమూహాలు, మెజార్టీ సమూహాలతో హక్కుల కోసం తలబడుతున్నప్పుడు రాజ్యం వారికి ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్ను, అనగా బాహ్య రక్షణ హక్కులను కల్పించాలన్నారు. అలాగే మైనార్టీ వర్గంలో సైతం చారిత్రకంగా నిక్షిప్తమైన అన్ని రకాల అంతర్గత వివక్షతలను నిర్మూలించడం కోసం ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్, అనగా అంతర్గత పరిమిత హక్కుల భావనను అనుసరించాలని చెప్పారు. అంటే ప్రతి బాధిత సమూహంలో అత్యంత వెనుకబడిన జాతికి సాధించిన అవకాశాల్లో మొదటగా స్థానం కల్పించాలని దాని అర్థం. అలా కాకుండా ఒక నిర్దిష్ట సమూహంలో అర్హులు లేనప్పుడు వెంటనే ఆ సమూహం యొక్క రిజర్వేషన్ల అవకాశాన్ని ఇతర సమూహానికి బదలాయించకూడదు. తద్వారా మాత్రమే పీడిత సమూహాలలో ఒక సంపూర్ణ సామాజిక న్యాయాన్ని నెలకొల్పవచ్చని సిద్ధాంతపరంగా చెప్పారు. అందువలన కేవలం రాజ్యాంగపరమైన సాంకేతిక సంక్లిష్టతను ఆధారం చేసుకొని అవకాశాలు అందరికీ అందాలనే వర్గీకరణ సూత్రాన్ని మొండిగా వ్యతిరేకించే మాల కుల సంఘాలు ఇప్పటికైనా మరింత ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆలోచించాలి. సూత్రబద్ధంగానైనా దళిత రిజర్వేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా పంపిణీ అంగీకరించాలి. అందుకు మాల బుద్ధిజీవులు, రాజకీయవేత్తలు నిజాయితీగా కృషి చేయాలి. అలాగే మాదిగ బుద్ధిజీవులు, రాజకీయ నాయకులు కూడా దళితుల్లోని అణగారిన కులాలు ప్రతిపాదిస్తున్న మరింత మెరుగైన రిజర్వేషన్ల వర్గీకరణ నమూనాలను సమధర్మ బుద్ధితో పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాని ఏబిసిడీల వాదాన్ని మరింతగా సంస్కరిస్తే గత 3 దశాబ్దాలుగా నిర్మించిన మాదిగ దండోర ఉద్యమానికే పెను ప్రమాదమని భావించవలసిన అవసరం లేదు.
అప్పుడే తిరిగి ఉమ్మడి సమస్యలైన దళితులకు ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు, భూ పంపిణీలో సమన్యాయ వాటా, సంపూర్ణ సామాజిక స్వేచ్ఛ, రాజ్యాధికారంలో నిజమైన భాగస్వామ్యం కోసం ఐక్య పోరాటాలు నిర్మించగలుగుతారు. లేదంటే ఎల్లకాలం పాలక వర్గాల రాజకీయ కుట్రలో విభజించబడి పాలించబడతారు. ఇట్లు నాగం కుమారస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం. చూసాం కదండి ఓవరాల్ వ్యాసం. ఆయన క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు జనాభా లెక్కన కనుక రిజర్వేషన్లు ఉన్న 15% రిజర్వేషన్ డివైడ్ చేయగలిగితే మళ్ళీ దాంట్లో కూడా ఎక్కువ మంది ఇప్పటిదాకా తీసుకుంటున్నటువంటి మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఉన్న 52 ఉపకులాల్లో వీళ్ళిద్దరే మోర్ దాన్ 94% అరౌండ్ 93-94% జనాభాను కలిగి ఉన్నారు. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, అండ్ దేశవ్యాప్తంగా కూడా అటు ఇటుగా అబో 90% అట్లా ఉండొచ్చు. సో ఉన్న 15% కనుక జనాభా నిష్పత్తిలో డివైడ్ చేయగలిగితే మళ్ళీ వాళ్ళకే అధికారం వెళ్తుందని, మళ్ళీ మిగిలిన 52 ఉపకులాలు ఉండగా మిగిలిన 50 ఉపకులాలకి పెద్దగా న్యాయం జరగకపోవచ్చని, ఇది జనాభా రీత్యం కాకుండా ఎవరికైతే ఇప్పటిదాకా బెనిఫిట్స్ జరిగాయో వాళ్ళని, ఎవరైతే ఎంతెంత లబ్ధి పొందారో గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎవరైతే ఎక్కువ లబ్ధి పొందారో అవన్నీ లెక్కలు తీసుకొచ్చి వాటిని బట్టి ఇప్పటివరకు అణగారిన వర్గాలు చాలా ఉన్నాయనేసి, వాళ్ళకి ఇప్పటికీ ప్రభుత్వం ఉందని, ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని తెలియని వాళ్ళు నిరక్షరాస్యతలతో చాలామంది ఇంకా బాధపడుతున్నారని, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని పైకి తీసుకురావడానికి చేస్తే మాత్రమే ఇది ఉపయోగపడుతుందని, అంతేగాని మళ్ళీ పాపులేషన్ జనాభా కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఆల్రెడీ ప్రతిపాదించింది ఉంది ఎంఆర్పిఎస్, జనాభా లెక్కన రిజర్వేషన్లు కావాలనేసి, అప్పుడే అందరికీ వస్తాయి అనేసి వాళ్ళ వాదన. బట్ ఇప్పటివరకు అయితే కరెక్ట్ డేటా లేదని, ఉన్న జనాభా ప్రకారం అయితే చూసాం మనం. సో మిగిలిన వాటి అందరికీ 0 వస్తుంది రిజర్వేషన్. ఓన్లీ మాదిగలకు మాత్రం 5%, 6% వస్తుంది. వాళ్ళిద్దరే 5.5, 6.5 అరౌండ్ 12 తీసేసుకుంటున్నారు. సో మిగిలిన 50 కులాలు అరౌండ్ 3% రిజర్వేషన్లో తన్నుకుంటూ ఉంటారు. ఇది మంచిది కాదని, ఇది ఇట్లా సాగినా కూడా పెద్ద ఉపయోగం ఉండదని, పైకి ఎదిగిన వాళ్ళు ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటారు, కింద ఉన్న వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతూనే ఉంటారు అనేసి, దీని బదులు కరెక్ట్గా పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమందికి లాభం జరిగింది, ఇప్పటివరకు లాభం జరిగిన కులాలు ఏంటో చూసి వాళ్ళని మాత్రమే పైకి తీసుకురావాలని, వాళ్ళల్లో ఎవరైనా దొరకకపోయినా, రిజర్వేషన్కి ఎలిజిబుల్ కాకపోయినా కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయకుండా ఉంచాలనేది ఒక మెయిన్ పాయింట్ రైజ్ చేశారు. ఇది కెనడా తత్వవేత్త ప్రతిపాదించారని, అప్పుడు మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ మనకున్న జాబు ఉన్నాళ్ళలోనే పిక్ చేయటం అట్లాంటివి అని, అట్లా కాకుండా వాళ్ళు ఎవరు లేరనేసి ఇంక వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఇంకా వాళ్ళు లేరన్నట్లుగానే వేరే వాళ్ళు ఇంకా దోపిడీ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి కొన్ని ప్రతిపాదనలు చేశారు. దీనికి మాదిగ సోదరులు గట్టిగా ఆలోచించాలని, వాళ్ళు మన సోదరులాగా చూసి వాళ్ళని కూడా పైకి తీసుకురావడానికి న్యాయపరంగా ఆలోచించాలని, అంతేగాని మనకి రిజర్వేషన్లు పోతున్నాయి అనేసి వాళ్ళలో గొడవలు పెట్టుకోకూడదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా చూడవలసింది వచ్చేసి డేటా, అసలు గవర్నమెంట్ దగ్గర డేటా కరెక్ట్గా ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. ఇతను రైజ్ చేసిన అయితే 100% కరెక్ట్. సో అవుట్ ఆఫ్ 100% 52 కులాల్లో 2 కులాలు అబౌవ్ 90% ఉన్నప్పుడు పాపులేషన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం. జనాభా రీత్యం చూసుకుంటే ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకే మళ్ళీ 90% వెళ్తున్నప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఆల్ దిస్. రిజర్వేషన్లు కావచ్చు, సో ఇన్ని రోజులు అది లేకుండా వాళ్ళకు ప్రతిఫలాలు అందాయి, ఇప్పుడు లీగల్గా అందుతున్నాయి. సో ఇది ఎట్లా అంటే ఇంకా కరప్షన్ లాగే అనుకోవచ్చు. తెలిసి చేసినా తెలియక చేసిన అన్నట్లు, ఇంతకుముందు ఇల్లీగల్గా చేసేవాళ్ళు ఇప్పుడు లీగల్గా చేస్తున్నట్లు ఉండేది మెయిన్ పాయింట్ అయితే. సో ఖచ్చితంగా ఆలోచించి ఇతను చెప్పిన పాయింట్లు చాలా వ్యాలిడ్గా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ముందు అవి ఎలా సాగుతాయి, ఎలా విభజన చేస్తారు, ఎలా రిజర్వేషన్లు ఇస్తారో. ఆల్రెడీ మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న వాటిలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి, అంటే ఇమీడియట్గా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంత తొందరపాటు మంచిది కాదేమో. అందరినీ సమీక్షించి కరెక్ట్ పద్ధతిలో తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి అది బీజం పడితే తర్వాత ఏమైంది అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఎవరు మార్చడానికి సాహసం చేయరు, మార్చలేరు. సో ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ అప్పుడే కరెక్ట్గా ఉంటే లైఫ్లో లాంగ్ రన్లో ఖచ్చితంగా అందరికీ అభివృద్ధి జరిగేటట్లు, లేట్ అయినా కూడా థింక్ చేసి ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ పాయింట్ అనేది నా అభిప్రాయం. ధన్యవాదాలు.